మార్నింగ్ చిల్డ్రన్ ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము ఎక్సర్సైజ్లో 1-2 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. ఈరోజు థర్డ్ ప్రాబ్లం అండ్ ఫోర్త్ ప్రాబ్లం రెండు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా చిల్డ్రన్? నౌ లెట్ us start the class. The capacity of two containers is 5 3/4 liters and 3 2/3 liters respectively. Find the difference between the capacities of two containers. Right. చూడండి చిల్డ్రన్, ఇక్కడ ఇక్కడ 2 కంటైనర్స్ ఉన్నాయి. కంటైనర్స్ అంటే ఏంటి? పెద్ద పెద్ద లారీలు ఉంటాయి చూసారా? సో అలాంటి అంటే ఒక 2 డ్రమ్లు అనుకుందాం లేకపోతే. సో ఆ 2 కంటైనర్స్ ఏం చేస్తున్నాయంటే ఆయిల్ని తీసుకుంటున్నాయి. సో ద కెపాసిటీ ఆఫ్ 2 కంటైనర్స్ ఈస్ 5 3/4 liters and 3 2/3 liters రెస్పెక్టివ్లీ, వరుసగా. సో ఇక్కడ ఒక కంటైనర్ ఉందనుకుందాం. కంటైనర్ అంటే ఒక డబ్బా లాంటిది అనుకుందాం అమ్మ. సో ఇక్కడ ఒక డబ్బా, ఇక్కడ ఒక డబ్బా ఉంది. ఇదొక కంటైనర్, అదొక కంటైనర్. ఈ 2 కంటైనర్లు దీంట్లోనేమో 5 3/4 liters ఆఫ్ ఆయిల్ ఉంది. ఇక్కడేమో 3 2/3 liters ఆఫ్ ఆయిల్ ఉంది. రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ నెంబర్ ఫస్ట్ కంటైనర్ది, సెకండ్ నెంబర్ సెకండ్ కంటైనర్దని మీనింగ్. వినాలి. ఫస్ట్ 2 కంటైనర్స్ అంటే 2 కంటైనర్స్ అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు కదా. రెస్పెక్టివ్లీ అంటే పక్క పక్కన ఫస్ట్ నెంబర్ ఫస్ట్ కంటైనర్ది, సెకండ్ నెంబర్ సెకండ్ కంటైనర్ది, 2 నెంబర్స్ది. సో 2 నెంబర్స్కి ఇచ్చాడు. సో ఇక్కడ ఈ కంటైనర్లోనేమో 5 3/4 liters ఆఫ్ ఆయిల్ పడుతుంది. ఈ కంటైనర్లో 3 2/3 liters ఆఫ్ ఆయిల్ పడుతుంది. ఏమంటున్నాడంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కెపాసిటీస్ అంటున్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే దీంట్లో ఎక్కువ పడుతుంది, దీంట్లో తక్కువ పడుతుంది అని మనం చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఎంత తేడాతో పడుతుంది అంటున్నాడు. తేడా అంటే డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? ఇక్కడ మనము చెప్పాలి. ఏం చేయాలి? డిఫరెన్స్ చేయాలి. అంటే డిఫరెన్స్ అంటే మైనస్, సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మనము ఇచ్చినటువంటి డేటా రాసుకుందాం. లీటర్స్ ఆఫ్ ఆయిల్, capacity of first container, and 5 3/4 liters. Next, capacity of second container is equal to 3 2/3 liters. Capacity of first container, capacity of second container. Then difference between them లేదా డిఫరెన్స్ ఆఫ్ 2 కంటైనర్స్ అయినా రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. సో 5 3/4 liters మైనస్ 3 2/3 liters. సో ఇక్కడ ఈ రెండు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి కదా. మిక్స్డ్లో ఉన్న వాటిని మనం ఏం చేయాలి? ఇంప్రాపర్లోకి మార్చుకోవాలి. 4 5 20, 20 + 3 23, 23/4 మైనస్ 3 3 9, 9 + 2 11, 11/3. ఇక్కడ డినామినేటర్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? LCM. Then 4, 3. So 2 table 2 2s are 2 3s are. LCM is over.
then 2 into 3, 2 2s are 4, 4 3s are 12. సో ఫస్ట్ 12 వచ్చింది కదా, ఆ 12 తోటి ఫస్ట్ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి మల్టిప్లికేషన్ డివిజన్ చేయాలి 3 times. మళ్ళీ అదే 12ని సెకండ్ నెంబర్ తోటి 4 times. దెన్ 23 into 3 by 4 into 3 minus 11 into 4 by 3 into 4. Then 23 3s are 3 3s are 9, 3 2s are 6 by 4 3s are 12 minus 11 4s are 44. 44 by 12. 69 minus 12. రెండు 12 వచ్చినాయి కాబట్టి 69లో నుంచి 44 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 69 minus 44 25. 25 by 12. అంటే దీన్ని మిక్సర్లోకి మార్చుకుంటే 12 2s are 24. 1 మిగులుతుంది. 12 1/2 liters ఆఫ్ ఆయిల్ డిఫరెన్స్ అన్నమాట రెండు కంటైనర్స్ మధ్యలో. అర్థమైందా చిల్డ్రన్? నోట్ చేసుకోండి నీట్గా. Okay, next. Second problem. Next one. Next one చూడండి. Next one. Jaya bought 4 1/2 meters of cloth for herself and 2 3/4 of cloth for her daughter. How many meters of cloth did she buy together? ఇక్కడ జయ అనే ఒక ఆమె ఉంది. ఆమె ఏం చేసిందంటే 4 1/2 meters of clothని తన కోసం కొనుక్కుంది. తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురు కోసం 2 3/4 meters of clothని కొనుక్కుంది. సో ఇద్దరికి కలిపి మొత్తం ఎంత క్లాత్ కొన్నది అని అంటున్నాడు. ఓకేనా చిల్డ్రన్? సో నోట్ చేసుకుందాం. జయ బౌట్ 4 1/2 meters of cloth, 1/2 meters cloth for herself and 2 3/4 meters of cloth for her daughter. DAUGHTR, her daughter. How many meters of cloth did she buy together? ఓకేనా? ఫస్ట్ ఏం రాద్దాం? మీటర్స్ ఆఫ్ క్లాత్ ఫర్ హర్ సెల్ఫ్. ఆమె కోసం ఎంత కొనుక్కుంది? 4 1/2 meters of cloth. నెక్స్ట్ meters of cloth for her children, for her daughter. DAUGHTR, for her daughter. వాళ్ళ డాటర్ కోసం ఎంత? 2 3/4 meters. Total meters of cloth is equal 4 1/2 plus 2 3/4. ఇవి రెండు మిక్సర్ కదమ్మా. మిక్సర్లో నుంచి మనం ఏం చేయాలి? ఇంప్రాపర్లోకి మార్చుకోవాలి. 2 4s are 8 plus 1 9. 9/2 plus 2 4s are 8. 8 plus 3 11/4. ఇక్కడ 2 and 4 డిఫరెంట్ డినామినేటర్స్ కాబట్టి ఎల్సిఎం చేయాలి. 2 1s are 2 2s are 2 1s are 1s are
then 2 into t is equal to 4. So 9 into 2 by 2 into 2. ఎందుకు 4ని ఫస్ట్ డినామినేటర్లోని నెంబర్తో చేస్తే 2 వస్తుంది, మళ్ళీ అదే 4ని సెకండ్ డినామినేటర్లోని నెంబర్తో చేస్తే 1 వస్తుంది. ప్లస్ 11 into 1 by 4 into 1. 9 2s are 18 by 2 2s are 4 plus 11 1s are 11 by 4. రెండు 4లే కాబట్టి ఒకేసారి వేసుకుంటే 11 18 into 11. 18 11 18 plus 11 9 2 29 by 4. 29 by 4 అంటే 4 7 28 1 by 4 meters of cloth. ఇద్దరికి కలిపి ఎంత కొనదంట? 7 1 by 4 meters of cloth కొనదంట. ఓకేనా? నోట్ చేసుకోండి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది, అది కూడా చెప్పేస్తాను చూడండి. రోహిత్ స్పెండ్స్ 1/10 ఆఫ్ హిస్ ఇన్కమ్ ఫర్ పర్చేసింగ్ బుక్స్, 3/8 ఆఫ్ హిస్ ఇన్కమ్ ఫర్ బయింగ్ స్పోర్ట్స్ గుడ్స్ అండ్ కీప్స్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ఫర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. హౌ మచ్ పార్ట్ ఆఫ్ హిస్ ఇన్కమ్ డస్ హీ కీప్ ఫర్ మంత్లీ ఎక్స్పెన్సెస్? ఏమంటున్నాడంటే ఇక్కడ రోహిత్ అనే ఒక అబ్బాయి అన్నాడు, అతనికి శాలరీ వచ్చింది, ఆ శాలరీలో 1/10 పార్ట్ బుక్స్ కొన్నాడు, 3/8 పార్ట్ స్పోర్ట్స్ గుడ్స్ అంటే ఆటకు సంబంధించిన వస్తువులు కొన్నాడు, మిగిలిన అంతా కూడా తన ఇంటి ఖర్చులకు ఉపయోగించుకున్నాడు. సో అంటే ఇంటి ఖర్చులకు ఉపయోగించుకుంది ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా చిల్డ్రన్? సో రాద్దాం ఇప్పుడు. Part of the money part of income for purchasing books. Part of income for purchasing books. Question ఎక్కి లేదు, మీరే రాసుకోండి. Purchasing books is equal purchasing books is equal to 1/10 part, 1/10. Next, part of income for sports goods. Sports 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 goods అంటే వస్తువులు. గుడ్ అంటాం కదా మంచి అని, ఆ గుడ్ కాదు. గుడ్స్ అంటే వస్తువులు, ఇక్కడ స్పోర్ట్స్ గుడ్స్ అంటే ఆట వస్తువులు. హౌ మచ్? 3/8. టోటల్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టుగెదర్. రెండు కలిపి ఎంత అని. అప్పుడు ఏం చేయాలి? 1/10 ప్లస్ 3/8 చేయాలి. ఇక్కడ రెండు డిఫరెంట్ డినామినేటర్స్ కాబట్టి ఎల్సిఎం చేద్దాం. 10/10కి 8కి ఎల్సిఎం చేయాలి. 2 5s 2 4s, మళ్ళీ 2 టేబుల్లో 2 5s 2 2s, దెన్ 2 into 5 into 2. 2 2s 4, 4 5s 20, 22s 80. ఈ 80 ఫస్ట్ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి 8 టైమ్స్ పోతుంది, మళ్ళీ అదే 80 సెకండ్ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి 10 టైమ్స్ పోతుంది. సో 1 into 8 by 10 into 8 plus 3 into 10 by 8 into 10. 1 8s are 8 plus 10 8s are 80 plus 3 10s are 30 by 8 10s are 80. రెండు 80నే కాబట్టి ఒకే 80 వేసుకోవాలి. 8 plus 30 is equal 38 by 80. అంటే మొత్తం అతను పర్చేసింగ్ బుక్స్ కొనుక్కోవడానికి ప్లస్ స్పోర్ట్స్ గుడ్స్ అంటే ఆట వస్తువులు మొత్తం కలిపి
38/80% యూజ్ చేసుకున్నాడు. మరి రిమైనింగ్ ఏమన్నాడు, మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే ఇంటి ఖర్చులకు ఉపయోగించుకున్నాడు కదా, అవి ఎంతో కనుక్కోవాలి మనం. ఇంతతో అయిపోలేదు ఆన్సర్. సో ఎక్స్పెన్సెస్ part of monthly expenses. Part of monthly expenses is equal 1 minus 30/80. ఎందుకు 1 మైనస్ అన్నాను అంటే మొత్తం టోటల్ శాలరీ 80 అంటే టోటల్ శాలరీని 80 పార్ట్స్ చేశాడు అన్నట్టు. 80/80 అంటే 1 అన్నట్టే అని చెప్పే కదా నిన్న ప్రీవియస్ క్లాస్లోనే, కాబట్టి 1 వేసుకున్నాను. టోటల్ అంటే 1 అని కూడా అనుకోవచ్చు. 1 minus 38/80. ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి 1 అనుకుంటే ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే 18 వస్తుంది. అప్పుడు ఏమవుద్ది, 80 minus 38/80. మిక్స్డ్ ఫ్రాక్షన్లో లాగా కూడా రాసుకోవచ్చు. 80 తోటి 1ని మల్టిప్లికేషన్ చేస్తే 80 1s are 80 minus 38/80. 80లో నుంచి 38 పోతే 10 minus 8 2, 7 minus 3 4, 42/80. కటింగ్ పోతాయి కదా ఈ రెండు. ఎంత కటింగ్ పోతాయి, 2 టేబుల్లో. లేదా ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి, హెచ్సిఎఫ్. 42ని 42 1s are 42, 8 7 నుంచి 4 పోతే 38, 42, 38 1s are 38, 12 నుంచి 8 పోతే 4, 2 వస్తుంది. 2 టేబుల్లో కటింగ్ పోతే 2 2s are 2 1s are 2 40s are then 21/40. అతను ఎంత ఖర్చు పెట్టుకున్నాడు ఇంటి ఖర్చు నిమిత్తం, 21/40 పార్ట్ని ఖర్చు పెట్టుకున్నాడు అనమాట. ఓకేనా చిల్డ్రన్, అర్థమైంది కదా. సో ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు ఏం చేస్తారంటే 1 2 3 ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు క్లియర్గా నోట్ చేసుకొని కనిపించేలాగా ఒక ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్. నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ. బై చిల్డ్రన్.